న్యూస్ మీడియా తెలుగుకి స్వాగతం. కార్తీక మాసం అమావాస్య సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం 24వ వార్డు నందు వెలిసిన అభయాంజనేయ స్వామి వారి వీధి ప్రజలు ఆలయ కమిటీ సహకారంతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ఉదయం అభిషేకం, మహామంగళహారతి ఆలయ అర్చకులు నిర్వహించారు. అనంతరం భక్తులకు మధ్యాహ్న అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా 24వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్న భక్తులను అన్నప్రసాదాలు అందించారు. ఆయన మాట్లాడుతూ వార్డులో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం దినదినాభివృద్ధి చెందుతుందని, ఆలయ కమిటీ వారికి ఎల్లవేళలా నేను అందుబాటులో ఉండి వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహాయ సహకారాలతో అభయాంజనేయ స్వామి ఆలయం నిర్మాణం జరిగిందని, ఆలయ అభివృద్ధిలో ఇంకేమైనా ఆలయానికి అవసరమైనచో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో అందుబాటులో ఉంటానని ఆలయ కమిటీ వారికి తెలియజేశారు. ఈరోజు మొట్టమొదటిసారిగా ఇక్కడ అన్నదానం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఇది గతంలో ఇక్కడ ఈ గుడి ఎలాంటి డెవలప్ లేకుండా ఉన్నది. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఆంజనేయ ఆశీస్సులతో, అలాగే మన బండ్ల కృష్ణమరెడ్డి అన్న ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో 10 లక్షలు ఈ గుడికి కేటాయించి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇక్కడ భూమి పూజ చేయించి ఈ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవడం జరిగినది. అలాగే ఈ కాంపౌండ్ వాళ్ళను కూడా మున్ముందుగా ఎంతో అద్భుతంగా దీన్ని చేయించాలనే ఉద్దేశంతో దీనికి 24 పిల్లర్లు వేసి కాంపౌండ్ను నిర్మించడం జరిగినది. ఇదే విధంగా మళ్ళీ మనము మున్ముందుగా అందరి ఆశీర్వాదాలతో ఎవరైనా భక్తులు కానీ ఎవరైనా దీనికి సహకరిస్తే దీనిపైన అల్యూమినియం సెట్ చేసి భారీ ఎత్తున పక్కలో ఉన్న స్థలాన్ని కూడా తీసుకొని మనం ఇక్కడ ఎన్నో కళ్యాణాలు కానీ ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కానీ జరుపుకోవడానికి అన్ని విధాలుగా వీలుంటుందని నా యొక్క మనవి.